హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సింప్లీ క్లిక్ లేదా సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ వీడియోతో వాచ్ చేయండి. సో ఈ వీడియోలో శాంపుల్ కోసం నేను ఇక్కడ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్కి అప్లై ఎలా చేయాలని చూపించబోతున్నా. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. లైవ్లో మీకు చూపిస్తాను ఎంత క్రెడిట్ లిమిట్ వచ్చిందని చెప్పి. చాలామందికి మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నట్టయితే, క్రెడిట్ హిస్టరీ స్ట్రాంగ్ ఉన్నట్టయితే ఇన్స్టెంట్ అప్రూవల్ కూడా ఇస్తున్నారు అనమాట. అలాగే కార్డు కూడా వెంటనే యాక్టివేట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారు గైస్. సో విత్ ఇన్ 5 minutesలో మీరు కార్డు కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. బట్ అందరికీ వస్తుందని చెప్పట్లేదు, బట్ మ్యాక్సిమం కొంతమందికి అయితే అలా ప్రొవైడ్ చేస్తున్నారు. మరి కొంతమందికి అయితే 15 days 1 month కూడా టైం పడుతుంది క్రెడిట్ కార్డు యొక్క స్టేటస్ తెలుసుకోవడం చెప్పి. మరి ప్రాసెస్ అయితే మీకు చెప్తాను. కొన్ని చేంజెస్ అయితే చేస్తారనమాట లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి క్రెడిట్ కార్డు అప్లై చేసే ప్రాసెస్లో. కాబట్టి ఎస్బీఐ యొక్క మీరు ఏ కార్డు అప్లై చేసినా కూడా ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. వాచ్ చేయండి వీడియోని కంప్లీట్గా, మీకు ఈజీగా స్టెప్స్ అయితే అర్థం అవడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మీకు ఎస్బీఐకి సంబంధించి లాట్ ఆఫ్ కార్డ్స్ యొక్క లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చిన క్రెడిట్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. క్యాష్ బ్యాక్ కావచ్చు, సింప్లీ క్లిక్ కావచ్చు, సింప్లీ సేవ్ కావచ్చు, ప్రైమ్ కావచ్చు, ఓకే, ఇలా అనమాట. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. మరి అలా సించకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. గైస్, మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఫస్ట్ ఇక్కడ ఎస్బీఐ కార్డు స్ప్రింట్ సైడ్కి అయితే మీరు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు జర్నీ స్టార్ట్ యువర్ జర్నీ అని చెప్పి కనబడుతుంది. సింపుల్గా మన దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోగ్రాఫ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవి 4 ఉన్నట్టయితే మీకు ఈజీగా కార్డు అప్రూవల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు లైవ్లో చూడండి ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్స్ ఇక్కడ అడుగుతున్నారు, ఎవరికి అడగట్లేదని చెప్పి. సో మ్యాక్సిమం ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా కూడా ఇప్పుడైతే అప్లై చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మనకి అప్రూవల్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇప్పుడైతే మీరు లైవ్లో చెక్ చేసుకోవచ్చు. బట్ అందరికీ అలా ఇస్తారని చెప్పట్లేదు గైస్, కొంతమందికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనం వెంటనే ఇక్కడ స్టార్ట్ యువర్ జర్నీ మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 3 steps ఉంటాయన్నమాట. సో పర్సనల్ డీటెయిల్స్, అలాగే ప్రొఫెషనల్ డీటెయిల్స్, చివరిగా కేవైసీ డీటెయిల్స్. ఈ 3 కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ పేరు అయితే రావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చుకునేసి మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తామంటే అలాగే ఇక్కడ మనకు ఓటీపీ అయితే వచ్చేస్తుంది. వచ్చిన ఓటీపీని యాస్టిస్గా మీరు ఫిల్అప్ చేసుకునేసి కన్ఫర్మ్ ఓటీపీ క్లిక్ చేసుకోండి. ఇక దీని తర్వాత మీ యొక్క సిటీ అడ్రస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడే చాలా మందికి కార్డు అయితే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా ఎస్బీఐ కార్డు చిన్న గ్రామాల్లో రాలేదు. ఇన్ఫాక్ట్ మా ఊళ్ళు కూడా రాలేదన్నమాట. మా ఊరి పిన్ కోడ్ కూడా ఎందులో అయితే లేదు. సో నేను ఏం చేశానంటే దగ్గరలో ఉన్నటువంటి టౌన్ యొక్క పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. సో ఎందుకు ఎంటర్ చేశానంటే అక్కడ మళ్ళీ మీకు ఫిజికల్ వెరిఫికేషన్ అయితే ఉండదు. ఇక్కడ డైరెక్ట్గా వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ ఇప్పుడు ప్రిఫర్ చేయట్లేదు. మీ యొక్క రిలేటివ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, అక్కడ మీరు ఇచ్చుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు అక్కడ డెలివరీ అవకాశం అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా తెచ్చుకోవచ్చు. మరి ఈ విధంగా సిటీ సెలెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకు పాన్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది గైస్. సో వాటన్నిటిని ఎగ్జాక్ట్గా ఫిల్అప్ చేసుకోండి. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. లైక్ మీ యొక్క మదర్స్ నేమ్ కావచ్చు, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏంటి, అలాగే రెఫరల్ కోడ్ ఏమైనా యూస్ చేస్తున్నారా. సో రెఫరల్ కోడ్ ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. మరి నెక్స్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తారంటే ఫర్దర్గా ఇక్కడ మీ యొక్క ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇప్పటివరకు మనం పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చాం కదా, అలా అనమాట. ఇప్పుడు మీరు సాలరీడ్ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడా, లేదంటే రిటైర్డ్ పర్సనా, ఇలా అయితే అడుగుతుంటుంది. ఇక్కడ డోంట్ వరీ, మీరు పర్సనల్ ఎవరైనా కదా సరే అక్కడ ఈజీగా కాడితే అప్రూవల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోండి. ఇక ప్రజెంట్ ఇక్కడ సాలరీడ్ పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీ నేమ్ అయితే అడుగుతుంది గైస్. మరి కంపెనీ నేమ్, తర్వాత మీ యొక్క డిజిగ్నేషన్, అక్కడ మీరు ఏం వర్క్ చేస్తున్నారు, సో దాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు సాలరీడ్ పర్సన్ అయినట్టయితే ఈ విధంగా మెన్షన్ చేయాలి. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్టయితే ఇన్ఫాక్ట్ మీరు ఏదైనా షాప్ పెట్టుకున్నా కూడా ఆ షాప్ పేరు, అలాగే అక్కడ డిజిగ్నేషన్ ఓనర్ అని చెప్పి పెట్టేయచ్చు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఇక దాని తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్కి సంబంధించి మీ యొక్క అడ్రస్ అయితే అడుగుతుంది. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, లేదంటే మీ షాప్ అడ్రస్ ఏంటి, ఇవన్నీ అడుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ పిన్ కోడ్తో సహా ఎగ్జాక్ట్గా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్, పిన్ కోడ్ అన్ని ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసేయండి. ఇక తర్వాత కంటిన్యూ టు స్టెప్ 3 మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ వరకు మనకి సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అని ఒకసారిగా చెక్ చేసుకొని స్టెప్ 3కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే గైస్ ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ 3rd స్టెప్ కదా. ఇక్కడ మనకు వీకేవైసీ తీసుకోవాలి, లేదంటే ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ అనేది తీసుకోవాలనేది కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ ఇక్కడైతే మన వీడియో కేవైసీ కాకుండా ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ అయితే తీసుకోవడం జరిగింది. మరి ఆన్లైన్ బ్యాంకింగ్ వెరిఫికేషన్ ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీకు ఈ యూజర్ ఐడి, పాస్వర్డ్, బ్యాంక్ డీటెయిల్స్ కనుక తెలియకపోయినట్టయితే వీడియో కేవైసీ క్లిక్ చేసుకుని ఫర్దర్ స్టెప్ అయితే వచ్చేయచ్చు అనమాట. ఇక్కడ ఫర్దర్ స్టెప్లో మనకి డిజిలాకర్ యూజ్ చేసుకుని వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే వీడియో కేవైసీ పర్పస్ కోసం డిజిలాకర్ అనేది మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇక్కడ మనకి పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ సేవ్ చేసుకోవచ్చు డిజిటల్ రూపంలో. మరి కంటిన్యూ టు డిజిలాకర్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఎస్బీఐ కార్డు సంబంధించి ఇక్కడ మనకి ఆధార్ కార్డు అనేది తీసుకుంటుంది అనమాట. మరి ఆధార్ కార్డు తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకి
ఏవైతే మనం ఆధార్ కార్డు ఇచ్చామో దాంతో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీని సెండ్ చేయడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీని యాస్టీస్కి ఇక్కడైతే ఫిల్అప్ చేసుకోండి గైస్. ఫిల్అప్ చేసిన తర్వాత మీరు కనుక డిజిలాకర్కి ఏమైనా ఇంతకు ముందే పాస్వర్డ్ సెట్ చేసుకుని పెట్టుకున్నట్టయితే 6 డిజిట్ నెంబర్ అయితే ఇక్కడ అడుగుతుంది. సపోజ్ మీ దగ్గర పాస్వర్డ్ లేకపోయినట్టయితే కింద మనకి ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ అని కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేసుకునేసి కొత్తగా మనం పిన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక 6 డిజిట్స్ ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. మీ ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా డిజిటల్ రూపంలో సేవ్ అయి ఉంటాయి కాబట్టి ఇటువంటి ఈ లోన్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, ఏమైనా బ్యాంకింగ్ సంబంధించి అప్లై చేశారంటే ప్రతిసారి అక్కడ మీరు ఆధార్ కార్డు ఫిజికల్గా సబ్మిట్ చేసే పని లేకుండా డిజిటల్ రూపంలోనే డిజిలాకర్ నుంచి వాళ్ళు రిటర్న్ అయితే చేసుకుంటారు. కాబట్టి ఆ పిన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. సో అలో చేసేద్దాం. అలో చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మనకి అడ్రస్ అయితే ఇక్కడ కనబడుతుంది అనమాట. వాటన్నిటి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు చేంజ్ చేయాలనుకున్నట్టయితే మై అడ్రస్ యాజ్ చేంజ్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసుకోవచ్చు. ఇక ఫర్దర్గా మీరు ఏ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ ఆ కార్డ్ అనేది కనబడుతుంటుంది. సో సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఎలిజిబుల్ అయినట్టయితే మాత్రమే ఈ స్టెప్ వస్తుంది గైస్. ఇక్కడ ఎలిజిబుల్ కాకపోయినట్టయితే ఇక్కడ రిజెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకు ఒక సెల్ఫీ అయితే తీసుకోవాలి. సో సెల్ఫీ కోసం క్లిక్ మీద క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా మనకు ఆ ఫోటో అయితే ఈ విధంగా మనం మొబైల్ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత ఇక చివరి స్టెప్ అయితే ఉంటుంది గైస్. సో కేవైసీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు వెరిఫికేషన్, మీ యొక్క సెల్ఫీ, చివరిగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ మనకి 1 రూపీ అనేది ఫస్ట్ మన అకౌంట్లోకి డ్రాప్ చేస్తారు వాళ్ళు. దాని తర్వాత అదే 1 రూపీని మళ్ళీ తీసుకుంటారు. సో ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి వెరిఫై అయినట్టు. ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రాసెస్ గైస్. సో దీనికోసం మనం స్టార్ట్ విత్ పార్ట్ 1 మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో పార్ట్ 1 ఏంటి 1 రూపీ అనేది క్రెడిట్ చేస్తారు. పార్ట్ 2 వచ్చి 1 రూపీ మళ్ళీ తీసుకుంటారు. సో నెక్స్ట్ ఆప్షన్లో మన దగ్గర ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ ఉండాల్సిన పని లేదు. స్టేట్ బ్యాంక్ కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, యాక్సిస్, హెచ్డిఎఫ్సి ఏదైనా సరే సరిపోతుంది. ఇక్కడ డీటెయిల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్. ఇక కంటెంట్ పార్ట్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి 1 రూపీ అనేది కంప్లీట్ అయిపోతుంది. మన బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా అయిన తర్వాత కంటెంట్ పే 1 రూపీ. సో మనకి 1 రూపీ వచ్చింది కదా, ఆ వచ్చిన 1 రూపీని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మళ్ళీ మీరు ఏ విధంగా దీన్ని రిటర్న్ చేస్తారు, నెట్ బ్యాంకింగ్ ద్వారా, యూపీఐ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినట్టయితే మళ్ళీ మీరు పాస్వర్డ్ యూజర్ని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన యూపీఐ ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీపీ అడ్రస్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీపీ అడ్రస్ అంతా కూడా మనకి ఫోన్పే, గూగుల్ పేలో లభిస్తుంది గైస్. అక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక మేకప్ పేమెంట్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా 1 రూపీ అనేది మనకి కట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి బ్యాంక్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడికి మనకి ఇప్పటివరకు మనకి కేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది కదా. ఇప్పుడు డైరెక్ట్గా మనకి కార్డ్ అనేది ఎలిజిబుల్ కాదని తెలిసిపోతుంది. ఇక్కడ గమనించారంటే మనకు ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు క్రెడిట్ లిమిట్ అయితే 70,000 చూపిస్తుంది. సో చార్జెస్ 499 అయితే ఉంటాయి ఇలా అనమాట. సో డైరెక్ట్గా మీరు క్రెడిట్ లిమిట్ కూడా ఇదే పొందవచ్చు గైస్. మీకు ఎంత వస్తుంది అనేది మాక్సిమం తెలిసిపోతుంటుంది. కానీ ఇది అందరికీ రాదు గైస్. సో కొంతమందికి మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే కంగ్రాచులేషన్స్ అని కనబడుతుంది. సో హియర్ యువర్ వర్చువల్ కార్డ్. సో మనకు ఆల్రెడీ క్రెడిట్ లిమిట్ ఇక్కడ ఆల్రెడీ కనబడింది కాబట్టి ఆ కార్డ్ అనేది అప్రూవల్ అయిపోయింది కాబట్టి వర్చువల్ కార్డ్ అని కనబడుతుంది. కింద యాక్టివేట్ కార్డ్ యూసేజ్ అని కనబడుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో మీరు డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి యాక్టివేట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుంది గైస్. సో ఇది అందరికీ వస్తుందని చెప్పట్లేదు. వర్చువల్గా కార్డ్ మీకు వచ్చిందంటే వెంటనే ఇన్స్టెంట్ అప్రూవల్ వచ్చినట్టు అనమాట. మరి వెంటనే రాకపోయినా పర్లేదు గైస్, డోంట్ వరీ, వెయిట్ చేయండి. కొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి. ఒక 1 వీక్ కావచ్చు, 10 డేస్, 1 మంత్ కావచ్చు. మీకు స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి టైం అయితే పడుతుంది అనమాట. కొంతమందికి స్ట్రాంగ్గా ఏమైనా క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసుకుని క్రెడిట్ స్కోర్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఈ విధంగా ఫాస్ట్ అప్లోడ్ అయితే వస్తుంది గైస్. సో ఇది అనమాట ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పే ప్రాసెస్. చాలా సింపుల్ స్టెప్స్ గైస్. అన్ని క్రెడిట్ కార్డ్స్కి ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో అన్ని క్రెడిట్ కార్డ్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏ క్రెడిట్ కార్డ్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో ఎస్బీఐ కార్డ్స్ ఉన్నటువంటి బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఈరోజు మీరు ఎస్బీఐ సింప్లీ క్లిక్ అప్లై చేశారు, రేపు సింప్లీ సేవ్ అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత రోజు ఎస్బీఐ సింప్లీ క్యాష్కి అయితే అంటే క్యాష్ బ్యాక్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కూలింగ్ పీరియడ్ అయితే ఎస్బీఐలో ఏమీ లేదనమాట. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. బట్ క్రెడిట్ మనకి హిస్టరీలో ఇవన్నీ కూడా క్వైరీస్ అయితే పడుతూ ఉంటాయి. సో అదైతే మీరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా అయితే వివరించండి గైస్. సో ఓవరాల్ ఇది గైస్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్లై చేసుకునే ప్రాసెస్. డెఫినెట్గా మీకు అయితే యూజ్ అనుకుంటా. యూజ్ అయినట్టయితే లైక్ ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టాపిక్ అయితే ఇంతే. మరి ఇంకో టాపిక్తో కలుద్దాం. అంతవరకు జై హింద్.